అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మేడారం సమ్మక్క సారక్క ప్రాంతంలో ఈ రోజు పొద్దున భూకంపం వచ్చింది అని చెప్పి మనం వార్తలు వింటూ ఉన్నాము. అయితే ఆ మధ్య కాలంలో కూడా భూ ప్రళయాలు లాంటివి రావటము, ఇప్పుడు ఇది జరగటము, ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరగటము, ఇలాంటివన్నీ చూస్తుంటే అంటే అమ్మవారికి ఏమైనా ఆగ్రహం వచ్చిందా, ఇలాంటి ఆలోచనల వైపు వెళ్తున్నాయి. అయితే ఏంటి దాని గురించి మీరేం చెప్తారు? ఆస్ట్రాలజీలో మైథుని జ్యోతిష్యం అని ఉంటుందమ్మా. ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో. దానికి ఏంటంటే దానికి ఒక సూత్రం ఉంది. ఫార్ములా ఏమిటి, అసలు భూప్రలయాలు ఎందుకు వస్తాయి అని చెప్పి చూసుకుంటే, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా కొంచెం భూకంపాలు వస్తాయని అనుకున్నాం. ఎందుకంటే ఫార్ములా ఏంటి అని తెలుసుకుంటే కనుక శని అండ్ కుజుడు పరస్పర వీక్షణ కానీ కలిసి కానీ ఉంటాయి, ప్లేస్మెంట్ అండ్ ఆస్పెక్ట్. లేదా రాహు కూడా కలిస్తే ఖచ్చితంగా కుజుడు భూమికి కారకుడు. కుజుడు భూమికి కారకుడైనటువంటి కుజుడు గనక పాపగ్రహ సంబంధాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా భూకంపాలు రావడం, గొడవలు పెరగడం. ఎందుకంటే కుజుడు గొడవలకు కారకుడు, రక్తానికి కారకుడు, భూములకు కారకుడు, మిలిటరీ వాళ్ళకి కారకుడు. వీటికి సంబంధించిన విషయంలో పాపగ్రహాలతో సంబంధం వచ్చినప్పుడేమో ఇబ్బందులు వస్తాయి, శుభగ్రహాలతో సంబంధం వచ్చినప్పుడేమో ఆ యొక్క విషయాల్లో బాగుంటాయి. మీరు కనుక ఇప్పటి వరకు మొదటి నుంచి అంటే దాదాపు ఒక 50 years ఆఫ్ తీసుకుంటే కనుక రికార్డు తీసుకుంటే ఎప్పుడెప్పుడు మనకి భూకంపాలు వచ్చాయని చూసుకుంటే, మనకి ట్రాన్సిట్లో కుజుడు శని ఎప్పుడెప్పుడైతే 5-9 యాక్సెస్లోనో 4/8 యాక్సెస్లోనో బాగా నీచపడ్డప్పుడు, కుజుడు బాగా నీచంలో ఉన్నప్పుడు ఉండేటువంటి కాంబినేషన్స్లోనే మీకు భూకంపాలు వస్తుంటాయి. మేము దీని మీద రీసెర్చ్ కూడా చేసాం. మాకు టీం ఉంటుంది యాక్చువల్గా, స్టూడెంట్స్కి నేర్పిస్తుంటాను. కాబట్టి తీసుకుంటే పర్టికులర్గా అట్లాంటి విషయాల్లోనే అది. అలా ఏంటంటే ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినప్పుడు కూడా చూడండి, గురువు నీచబడి ఉన్నాడు. అప్పుడు నీచబడి ఉండి శని కలిసి ఉన్నాడు. గురువు నీచబడి శని కలిసి ఉండడం చాలా రేర్ కాంబినేషన్. ఎప్పుడో 100 సంవత్సరాలకు 150 సంవత్సరాలకు వస్తుంది. అందుకే చూడండి, ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక చాలా తీవ్రమైనటువంటి రోగ సంబంధించిన వస్తుంటాయి, ఎక్కువ మంది ప్రాణహాని జరగడం ఇట్లాంటి అవుతుంటాయి. అలా శని కూడా ఎవ్రీ 30 yearsకి ఒకసారి మీనంలోకి ఎంటర్ అవుతుంటాడు. కుంభంలోకి ఎంటర్ అయినప్పుడేమో రెవల్యూషన్ తీసుకొస్తాడు. ఏది మార్కెట్లో ఉండేటువంటిది. మీకు లాస్ట్ 30 years బ్యాక్ అక్కడ నుంచి కంప్యూటర్ డెవలప్ అవుతూ వచ్చింది. కుంభంలో ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు AI డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే, కొన్ని మీరు గమనించినట్లయితే సొసైటీలో ఇప్పుడు చూడండి బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటివి పెరుగుతాయమ్మా రాబోయే కాలంలో. ఒక 5 years తీవ్రంగా పెరుగుతాయి. మనం లాస్ట్ టైం ఒక 1.5 year బ్యాక్ ఏం చెప్పుకున్నామంటే, శని మేషంలోకి వెళ్ళే లోపల ఎవరికి వారు ఇండివిజువల్గా వాళ్ళ యొక్క వర్క్ రిలేటెడ్ సంబంధించింది పెంచుకోవాలి. ఓన్లీ జాబ్స్ మీద ఆధారపడితే కుదరదు, బికాజ్ ఆఫ్ శని కర్మకారకుడు అని ఎలా చెప్పుకున్నామో, ఈ శని మీనంలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాడంటే వైదిక సంబంధించినవి కాకుండా అవైదిక సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా పెరుగుతాయి. అంటే చాలామంది ఇప్పుడు పబ్లిక్లో కూడా ఏంటంటే ఇవి కాదు, ఇంకొంచెం డిఫరెంట్గా పూజలు కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా చేయాలని ఇట్లాంటి ఆచారాలు పెరుగుతాయి. దీంట్లో బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ అవడం, లేకపోతే ఇంకెవరైనా ప్రయోగాలు చేయడం ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాలి. అంటే రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దేవత జపం ఏదైనా చేయడం, ఆంజనేయ స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏదైనా కానీ అది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. మీరు ఇప్పుడు ఈ రాహు ఇంకా మీనంలోనే ఉన్నాడు కాబట్టి ఈ రాబోయే 4-5 monthsలో మళ్ళీ ఇంకోసారి వస్తుంది భూకంపం. మల్టిపుల్ టైమ్స్ వస్తుంది ఈ మధ్యకాలంలో, ఈ 4-5 monthsలో. ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశం? మ్యాక్సిమం మనకి ఇప్పుడు వచ్చిన ప్రాంతాల్లోనే ఇంచుమించుగా వస్తుంది. మనం జపాన్ లాంటి టైంలో ప్లేస్లో తీసుకోకూడదు, అక్కడ ఎప్పుడూ వస్తుంటుంది. రెగ్యులర్గా వచ్చే ప్లేస్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో తెలంగాణ వాటిల్లోని కొంచెం నీటి ప్రదేశాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లోని అడవి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది భూకంపం. ఈసారి ఎప్పుడైనా వస్తాయి. జనానికి ఇబ్బంది ఏమవ్వదు. మళ్ళీ ఇక్కడ జనాలకి ఇబ్బంది ఏమి ఉండదు. జనాలకి ఇబ్బంది అయ్యేటువంటిది కొంచెం మనకి కోవిడ్ వచ్చినప్పుడు కంటే అంత ఇబ్బంది కాదు, కానీ కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధంగా కొన్ని ఎదుర్కొంటారు మీనంలో శని వెళ్ళినప్పుడు. అంటే మార్చి 29 నుంచి 2025 మార్చి 29 నుంచి ఒక 1 year ఆఫ్ టైంలో శని అక్కడ ఉంటాడు. అక్కడ కొంచెం వీళ్ళు ఈ ఉపాసన కానీ ఇట్లాంటివి కొంచెం చేసుకోవడము ముఖ్యమనేటువంటిది చూపిస్తుంది.
ఓకే, అంటే వ్యక్తిగతంగా ఉపాసన చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఆ సేఫ్ గా అనుష్ఠానం ఏదైనా ఉండటానికి. చేయడం వల్ల ఒక పురుషుడు కనుక అనుష్ఠానం చేస్తే, ఏదైనా ఒక దేవతను పట్టుకొని చేస్తే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం రక్షిస్తుంది అది. హ్మ్. మరి ఇప్పుడు ఇటువంటి మంత్రము అనుష్ఠానం ఇలాంటివి చేయాలనంటే వాళ్ళు మళ్ళీ ప్రత్యేకించి నియమాలు ఉపాసన చేయాలి అని అంటే అలాంటివి ఏమైనా అంటే చేయాలంటారా? ఒకటేనమ్మా, నిత్య దేవతారాధన నిత్య ఉపాసన చేసేటప్పుడు ఇంట్లో కుటుంబంతో ఒక, ఇప్పుడు గృహస్థు ఉన్నాడు అనుకోండి, అవును. ఇంట్లో గృహస్థు చేసే ధర్మాలు చేయొచ్చు, దానికేం అభ్యంతరం ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఉగ్రదేవత స్వరూపాలు ఉపాసన చేసేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తిన్నా ఏం కాదమ్మా. ఆ, ఇప్పుడు ఆంజనేయ స్వామి కానీ కొన్ని ఉంటాయి, ఆంజనేయ స్వామి ఉపాసన చేసేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఓకే. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, తినకూడదు. కానీ ఇప్పుడు కాళీ, హ్మ్. ఇప్పుడు మీకు నేను కొన్ని శక్తి దేవత ఆలయాలకు వెళ్తే అక్కడ డైరెక్ట్గా మీకు బలిస్తుంటారు అక్కడ. అవును. అవును. హ్మ్. అంటే ఏంటంటే అది అమ్మవారికి ఇవ్వడం కాదు అక్కడ, హ్మ్. హ్మ్. వాటి కింద పరివారాలు ఉంటాయి, శక్తి దేవత కింద పరివార దేవతలు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు. యాక్చువల్గా అమ్మవారు డైరెక్ట్గా తీసుకోదు ఎక్కడ కూడా బలి అనేది, హ్మ్. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొక నాకు ఒకటి ఏమనిపిస్తుంటుంది అంటే, నార్మల్గా ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు కదా, దేవతకు బలి ఇవ్వడం ఏమిటి, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని. వీళ్ళందరికీ మటన్ షాప్లో మేకని కొయ్యడము, చికెన్ షాప్లో కోడిని కొయ్యం కనబడదా అనిపిస్తుంటుంది నాకు. మరి అక్కడ కూడా ప్రాణం పోతుంది కదా, అవునా కదా? అవును. అవును. తినడం కోసమే చంపేస్తున్నారు. తినడం కోసం చంపేటప్పుడు అది ప్రాణం పోయినట్టు అనిపించదా? దేవతకి ఇచ్చేటప్పుడు మాత్రమే. అంటే నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు, బలిని ఎక్కడ నేను సపోర్ట్ చేయట్లేదు, మరి వీళ్ళకి ఇది కనిపించట్లేదా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ప్రతినిత్యం అందరి కళ్ళ ముందు జరిగే విషయం. జరిగేది కొన్ని లక్షలు కట్ అయిపోతున్నాయి, అవును. అవును. మరి అక్కడ కనబడదా, ఇక్కడ మాత్రమే ఎందుకు దాన్ని అట్లా చూస్తారు అనేది నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు రీసెర్చ్ చేయాల్సిందే అయితే దీని మీద. అది కూడా హిందూ సంబంధించిన వాళ్ళు చేసేదే మీకు తప్పుగా తప్పుగా కనిపిస్తుందా? కనిపిస్తుంది. అవును. వేరే వాళ్ళు చేసేది ఎందుకు తప్పుగా కనబడదు? అంటే నేను ఎక్కడా కూడా ఇవ్వడాన్ని నేను సపోర్ట్ చేయట్లేదమ్మా. ఆ, కాకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడతారు అనిపిస్తుంది. ఇప్పుడు హేతువాదులు కావచ్చు, మనుషులు కావచ్చు, మీరు అసలు ఇట్లా ఇస్తారు, ఒక ప్రాణం తీసేస్తారా అంటారు. మరి పోయి ఇదే మాట మటన్ షాప్లోను, చికెన్ షాప్లోను, ఫిష్ వరల్డ్లో ఎందుకు అమ్మ, అన్నారు? అట్లా అంటే అనరెందుకు? మరి అక్కడ పోయేది ప్రాణం కాదా అనిపిస్తుంది నాకు. కాదండి, ఇప్పుడు అలా అన్నాం అనుకో ఆపేస్తారు అవన్నీ, అప్పుడు తినాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అంటే అక్కడ వాళ్ళ స్వార్థం. అదే కదా, అంతే కదా. అదే కదా. ఆ, అయితే మొత్తానికి ఇప్పుడు ఈ ప్రళయాలు ఇవన్నీ కూడా మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టు పంచాంగం వచ్చిన సమయంలో అందరూ చెప్తున్నట్టుగా ఈ గ్రహాలు రాశులలోకి ప్రవేశించడం ఈ మార్పుల వల్లే గానీ అమ్మవారి ఆగ్రహం కాదంటారా? అమ్మవారి ఆగ్రహం కాదు, ఎందుకంటే మనకి క్రోధినామ సంవత్సరం అమ్మ. క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. కుజుడు. సో కుజుడు నీచబడినటువంటి సమయం ఇప్పుడు. మార్స్ ఎప్పుడైతే నీచబడ్డాడో భూమికి కారకుడు కాబట్టి, ఫైర్కి కారకుడు కాబట్టి, ప్రళయాలకు కారకుడు కాబట్టి ఇట్లాంటివి ఇస్తాడు. మళ్ళీ మనకి విశ్వవసు నామ సంవత్సరం వచ్చింది అనుకోండి, అవును. అది రవి అధిపతి. అప్పుడంతా కూడా ఒక గవర్నమెంట్ తీసుకునే చర్యలు, ఒక అంటే ఈ రాజు ఇంక ఇదంతా ఇట్లాగే నడవాలనుకునేటువంటివి, రాజకీయ సంబంధించిన పరిణామాలు, రాజకీయాల్లో మార్పులు. కాకపోతే ఇంత గొడవలుగా ఉండదు, క్రోధినామ సంవత్సరం ఉన్నంత గందరగోళంగా ఉండదు. విశ్వవసునామ సంవత్సరం బెటర్గా ఉంటుంది. మే తర్వాత మే వరకు మాత్రం కొంచెం ఇది తప్పదు, ఎందుకంటే మనకి 2025 అంటే అది కూడా 9 అవుతుంది. క్రోధినామ సంవత్సరం కుజుడు నీచ 9 నెంబర్లోకి ఎంటర్ అవుతున్నాం. 2025 అంటే కానీ ఇంతగానం ఉండవంటారా? విశ్వవసు ఇంత ఉండదు. కాకపోతే ఈ శని మీనంలోకి ఎంటర్ అవుతున్నందుకు కొంచెం అది హెల్త్ విషయంలోని ఈ అనవసరమైన ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సిన సమయం రానుంది అని చెప్తాను నేనైతే. అది అంటే ఇప్పుడు చాలా వరకు కేరళ ప్రాంతాల్లో అటువైపు మాత్రమే ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి జరుగుతున్నాయి అని మీరు ఎందుకు మీరు ఒక 1 year నుంచి చూడండి, స్లోగా మనకి యూట్యూబ్స్లో కూడా కనబడుతున్నాయి ఎక్కువగా ఇవి. అవును. అవును. ఏవో మంత్రాలని అవని ఇవని. అంటే అది ఎందుకు అవుతుంది అంటే గురు రాసులకి శని ఆక్యుపై చేసేటప్పుడు ఇలాంటివి అవుతాయి, పెరుగుతుంటాయి అలాంటివి పర్టికులర్గా. అంటే జనాల పైన దీని ప్రభావం పడే అవకాశం ఉంటుందా? ఉంటుంది చేసే కదా. వాళ్ళు ఇప్పుడు ఏం లేదమ్మా, ఎక్కువైపోతుంటారా? ఇప్పుడు మన దగ్గర ఒక గన్ ఉందనుకోండి, అవును. ఎవరిని కాలుద్దామా అనిపిస్తూ ఉంటుంది. ఒక కత్తి ఉందనుకోండి, కర్రున్నోడికి కత్తి ఉన్నోడికి చెయ్యి ఊరుకోబెట్టబుట్టదు అంటారు. అవును. అట్లా ఏంటంటే ఏదైనా ఒక ప్రయోగం నేర్చుకున్నాడు ఎవరైనా, దాన్ని ఎవరి మీద ప్రయోగిస్తూ ఉండాలి, లేకపోతే వాడికి ఎందుకో సాటిస్ఫై ఉండదు. ప్రయోగించి వాళ్ళు ఇప్పుడు చిన్న డిష్ మీకు చేయడం వచ్చింది, ఎవరికైనా చేసి పెడతారు, ఫస్ట్ ఎలా టేస్ట్ చూడమంటారు. అట్లా ఒకటి ఏదైనా వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది, మాటిమాటికి వాళ్ళకి ఏదైనా వాటికి ఏదైనా ఫుడ్ పెట్టాలని. అట్లాంటివి పెరుగుతాయి రాను రాను ఫ్యూచర్లో. అంటే మనం భగవంతుడి ఆరాధన చేస్తే గనక ఆ ప్రయోగాలు మన పైన పనిచేయకుండా ఉంటాయా? రావు అసలు మన చేతి, ఎందుకంటే ఆ దేవత రక్షణ ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక హనుమాన్ చాలీసా
డైలీ ఒక 3 టైమ్స్ 5 టైమ్స్ చదువుకోవడము, లేదా ఒక శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం, లేకపోతే ఎవరి దగ్గరైనా గురువుల దగ్గర నుంచి ఒక బీజాక్షర మంత్రం తీసుకొని చేయడం. ఇది రక్షణ కవచంలాగా ఆ దేవతను దాటి ఇవి రాలేవు. ఎందుకంటే ఒక అమ్మవారు అంటే ఏంటంటే సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక, ఆవిడే సర్వం. ఆవిడని మించేది రాదు వీళ్ళ దగ్గరికి. ఓకే. అట్లా అంటే ఇప్పుడు చాలా వరకు మనం కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఫ్యామిలీస్ కుటుంబాలన్నీ ఇబ్బంది పడటం ఇలాంటివి చూస్తుంటాం. ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళు దైవారాధన నిత్యం చేయకపోయినా చేస్తుంటారు కదా, ఆధ్యాత్మికంగా ఏదో ఒక పనులు ఏదో చేస్తుంటారు ఒకటి కదా. ఎప్పుడో ఒకటి చేయడం వేరు, రెగ్యులర్గా చేయడం వేరు. రెగ్యులర్గా చేసిన దానికి ఉండే ఇది వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళినప్పుడు ఉండే ఫిట్నెస్, ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తానంటే 10 డేస్కి ఒకసారి వెళ్తానంటే అది వర్కౌట్ అవ్వదు కదా. ఎనర్జీ మారిపోతుంటుంది మీకు. ఒక్క సెకండ్ మీరు టెంపుల్లోకి వెళ్ళొస్తేనే మీకు ఎనర్జీ చేంజ్ కనిపిస్తుంది, ఏదో ప్రశాంతంగా ఏదో ఎనర్జీ వచ్చినట్టుగా. మరి రోజు అనుష్ఠానం చేసేవాడికి ఎలాంటి ఎనర్జీ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతుంటాయి, దేవుడి అనుగ్రహము ఎగ్జాక్ట్లీ మన పైన ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.